ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్య కాలంలో చాలామంది ఊబకాయంతో, ఫ్యాట్స్తో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యాటీ లివర్ అని వినే ఉంటారు. ఫ్యాటీ లివర్ వ్యాధితో కూడా బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడు చాలామంది ఊబకాయం ఇదంతా కూడా వస్తూ ఉంటుంది. ఎక్కువగా లావెక్కిపోవడం, బరువెక్కిపోవడం, స్థూలకాయం, ఊబకాయం ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. మరి ఎందువల్ల లావు అవుతున్నారు, ఎందువల్ల బరువు పెరిగిపోతున్నారు, అసంబద్ధంగా బరువు పెరిగిపోతున్నారు, అలాగే మరి ఫ్యాట్స్ ఎందువల్ల పెరుగుతున్నాయి, ఇలా ఊబకాయం రావడం వల్ల ఇతరత్రా ఏవైనా అనారోగ్య లక్షణాలు కలుగుతాయా, మరి రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఏ విధంగా తగ్గించుకోవాలి, మరి దీనికి కారణం ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ వివరంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. స్థూలకాయం, ఊబకాయం, బరువు పెరిగిపోవడం ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందుతాయి. ఇలాంటి సందర్భంలో చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇంతమితంగా బరువు పెరుగుతుంటారు. దీనికి కాను చాలామంది జనాలు ఏంటి, రకరకాల ప్రయోగాలు, రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు, రకరకాల ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఆన్లైన్లో చూసి లేదా ఎవరైనా చెప్తే చేయడం, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం, పూర్తిగా ఆహారం మానేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి చేయడం వల్ల తగ్గుతుందా, తగ్గదా, ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. కొంతవరకు కరెక్టే అయినప్పటికీ ఎవరికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎవరికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్సర్సైజ్ ఇస్ కంపల్సరీ. కాకపోతే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ప్రాంతంలో కొవ్వు పేరుకుపోయింది, పొట్ట ప్రాంతంలో పేరుకుపోయిందా, కాళ్ళ ప్రాంతంలో, నడుం ప్రాంతంలో ఎక్కడ ఎక్కువగా అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ ఉంది అనేది చూసుకొని దానికి అవసరం ఉన్నటువంటి ఎక్సర్సైజ్, సరిపడేటటువంటి శారీరక వ్యాయామం చేయించడం జరుగుతుంది. అంతేకాని అవసరానికి మించి అతి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం చేయడం, యోగా చేయడం, ఫిజియోథెరపీ చేయడం, శక్తికి మించి ఎక్కువ చేయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చనిపోయిన దృష్టాంతాలు కూడా చూస్తూ ఉన్నాం. జిమ్స్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూనే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏదో డైట్ తీసుకోవడం, జిమ్కి వెళ్ళడం, రకరకాల డైట్ తీసుకోవడం, అలాంటి డైట్స్ తీసుకోకూడదు. సో ఇలాంటివన్నీ కూడా ప్రమాదభరితంగా మారుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నిపుణుల పర్యవేక్షణలో మాలాంటి ఎక్స్పర్ట్స్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో డాక్టర్స్ని అడిగినట్లయితే మీకు సరిపడేటటువంటి శారీరక ఎక్సర్సైజ్ కూడా సజెస్ట్ చేస్తాము, అవసరం ఉన్న మందులు సజెస్ట్ చేస్తుంటాము. సో ఇక్కడేంటి, ముందు నిద్ర, సరిగా నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సరైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సమయాలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిద్ర ఎలా నిద్రించాలి అని చూస్తే ఉదయం 5 గంటలకు నిద్ర లేవాల్సిన అవసరం ఉంటుంది. రాత్రి 10 గంటల లోపు నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయం తప్పనిసరిగా పాటించాలి. ఓకే, దాంతోపాటు ఆహారం కూడా నియమిత వేళలో ఆహారం తీసుకోవడం. 8 నుండి 10 గంటల లోపు తప్పకుండా అల్పాహారం తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఈవెందో మీరు ఇడ్లీ తినొచ్చు, వడ తినొచ్చు, పూరి కూడా తినొచ్చు, అయినప్పటికీ నీ శారీరక బరువు పెరగదు. అంతేకాని పూర్తిగా మానేయడం వల్ల బరువు తగ్గదు. అలాగే మధ్యాహ్నం భోజనం చేయండి, అన్ని రకాల కూరగాయలతో తినేసేయండి. రాత్రి కూడా ఆహారం తీసుకోండి, ఎలాంటి బరువు పెరగదు. అన్ని రకాల కూరగాయలు తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్, ఎండు చేపలు, ఫ్రాన్స్ ఇలాంటివి మానేసేయండి. చికెన్ తినండి, గుడ్లు తినండి, చేపలు తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఆయిల్స్ కూడా ఎలాంటి ఆయిల్స్ వాడుతున్నారు, వంట నూనెలు, కుకింగ్ ఆయిల్స్. ఈ మధ్యకాలంలో చాలా రకాల ఆయిల్స్ వచ్చాయి, పేరు లేని కొత్త ఆయిల్స్ వస్తూనే ఉన్నాయి.
ఇంతకు పూర్వంలో వంట నూనె అంటే మంచి నూనె అని అడిగేవాళ్ళం, పల్లి నూనె, శనగ నూనె ఇచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు కూడా అదే శనగ నూనె వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేరుశనగ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్, శనగ నూనె అని చెప్పేసి అంటుంటారు ప్రాంతాలను బట్టి. ఆ నూనె మాత్రమే వాడండి, ఇతరత్ర వేరే నూనెలు వంటలో వాడకండి. ఎందుకంటే ఇక్కడ శాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆయిల్స్లో ఉంటాయన్నమాట. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఏమో గ్రౌండ్నట్ ఆయిల్, తిల్ ఆయిల్, నువ్వుల నూనె, ఈ 2 నూనెలలో ఉంటాయి. రాదర్ దాన్ దిస్, ఈ 2 ఆయిల్స్ కాక మిగతా ఏ ఆయిల్స్లో అయినా కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆర్బై, కుసుమ నూనె, ఇలా ఫామోలిన్, సన్ఫ్లవర్, ఇలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. ఏ ఆయిల్స్లో అయినా కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెలో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. కనుక ఈ నూనెలు వాడకూడదు. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి కనుక సాలబుల్ అనమాట, ఆయిల్తో పాటు అందులో ఉన్న ఫ్యాట్స్ కరిగిపోతాయి. కాబట్టి మీరు గ్రౌండ్నట్ ఆయిల్ లేదా తిల్ ఆయిల్ వంటలో వాడండి. అలాగే నెయ్యి కూడా వాడచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు, దానివల్ల ఫ్యాట్ పెరగదు. అలాగే చాలామంది ఆహారం మానేస్తుంటారు, బరువు తగ్గుతామని చెప్పేసి పూర్తిగా ఆహారం మానేసి రాత్రి ఎప్పుడో ఒక పళ్ళు తిని పడుకుంటున్నామండి, ఆహారం తీసుకోవట్లేదు. ఏమవుతుంది, వాళ్ళ కొంత తర్వాత బరువు తగ్గకపోగా ఇతర అనారోగ్య లక్షణాలు, ఇతర కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భోజనం మానేయకూడదు, భోజనం తీసుకుంటూనే అందులో రిస్ట్రిక్షన్స్ తీసుకుంటూ బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారంలో మరి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు చూడాలి. ఇక్కడ ఏంటి, డీప్ ఫ్రైస్ మానేసేయండి. ఇందాక చెప్పిన నాన్ వెజ్లో పర్టికులర్గా తీసుకోండి. అండ్ దెన్ వెజిటేబుల్స్లో అన్ని రకాల వెజిటేబుల్స్ తినండి. తీసుకోకూడని చూసినట్లయితే ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్ తీసుకునే మానేయండి. నూడిల్స్, పిజ్జాస్, బర్గర్స్, కేక్స్ ఇలాంటివి మానేయండి. పన్నీర్ ఇవి పూర్తిగా మానేసేయండి. కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ పూర్తిగా మానేయడం ఎంతైనా మంచిది. మరి ఈ ఊబకాయం, స్థూలకాయం వల్ల ఇతరత్ర ఎలాంటి వ్యాధులు వస్తాయి? ఊబకాయం, స్థూలకాయం పెరగడం వల్ల డయాబెటీస్ వ్యాధి, షుగర్ వ్యాధి రావచ్చు, ఫెరాలిసిస్, పక్షవాతము రావచ్చు, అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది బరువు పెరగడం వల్ల. అందువల్ల బరువు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది, తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కాను ఈ విధంగా ఆహారం తీసుకుంటూ ఈ రెస్ట్రిక్షన్స్ తీసుకుంటూ, అంతేకాకుండా శారీరకంగా మరి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది వాకింగ్ అని చెప్పేసి అంటుంటారు. ఎక్కడికో ఒక 4 కిలోమీటర్లు ఊరవతలకి కారులో వెళ్ళి అక్కడ తిరిగి వచ్చేస్తుంటారు. అది కాదు, జస్ట్ ఒక 15-20 మినిట్స్ ఇంటి వద్ద జాగా, ఖాళీ స్పేస్, కారిడార్ ఉంటే చాలు. ఒక అరగంట ఉదయం లేచి నడవండి, 5 గంటలకు లేవండి, నడవండి అరగంట సేపు. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 నిమిషాలు నడవండి. మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. అలాగే రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. ఈ విధంగా వాకింగ్ చేస్తే సరిపోతుంది. టోటల్లీ ఎంటైర్ డే 1 అవర్ జర్నీ అవుతుంది, 1 అవర్ వాకింగ్ ఉంటుంది. స్పీడ్ వాక్ చేయండి, సరిపోతుంది, అంతే. అలాగే భోజనం కూడా పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పాను, మానేస్తే నీరసం, అలసత్వం, కొత్త జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ ఆహారం పూర్తిగా మానేయడం కరెక్ట్ కాదు. భోజనంతో పాటు పళ్ళు తినండి, ఇతర ఆహారం తీసుకోండి, అంతేకాని భోజనం మానేసి పళ్ళపైనే మాత్రం బ్రతకండి. ఈ విధంగా చేస్తే మీకు మీ బరువు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. ఇక అప్పటికి మీకు దాంతోపాటుగా ఆయుర్వేదంలో వైద్య చికిత్స చూసినట్లయితే ఎక్సర్సైజ్ చేస్తూ, ఇవన్నీ ఆహార నియమాలు పాటిస్తూ, రిస్ట్రిక్షన్స్ తీసుకుంటూ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఫ్యాటెక్స్ మెడిసిన్స్ ఉంటాయి, ఇవి ఉదయం సాయంత్రం క్యాప్సూల్స్ వేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఏంటంటే శరీరంలో పేరుకుపోయినటువంటి అనియంత్రిత ఫ్యాట్స్, కొవ్వులు కరిగిపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా బరువు పెరిగినట్లయితే, స్థూలకాయం, ఊబకాయం ఉన్నట్లయితే తప్పనిసరిగా మాలాంటి ఎక్స్పర్ట్స్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్స్ని సంప్రదించండి. మీకున్నటువంటి ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోండి. ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. ఇతరత్ర ఇంకేవైనా అనుమానాలున్నా, ఏవైనా సందేహాలున్నా ఈ ఫోన్ నంబర్ ద్వారా మాకు ఫోన్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ఓకే, ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మాది మంచో కార్యక్రమం ద్వారా
మళ్ళీ మీ ముందు ఉంటాను. సెలవు.